హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. ఈరోజు మనము ఊరు పేరు భైరవకొన మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 గంటల 8 నిమిషాలు. ఈ మూవీ ఎలా ఉంది అంటే, భైరవకొనలో జరిగే కొన్ని సంఘటనల మధ్య సందీప్ కిషన్ దొంగతనం చేసే సన్నివేశాలతో మూవీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. దర్శకుడు ఏదో కొత్త కథ చెప్పబోతున్నాడనే ఫీలింగ్ అయితే కల్పించాడు. కథా ప్రయాణంలో కొన్ని చిక్కుముడులను ప్రేక్షకుల ముందుకు ఉంచి ఆసక్తిని రేకెత్తించడంలో సక్సెస్ అయ్యాడు. తన కథకు తగినట్టుగా క్రియేట్ చేసిన ఒక కొత్త ప్రపంచం థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఆ ప్రపంచంలో జరిగే సంఘటనలకు విఎఫ్ఎక్స్ జోడించి కొత్త అనుభూతిని పంచే ప్రయత్నం కూడా బాగుంది. కానీ బలమైన కథ లేకుండా, ఎమోషనల్ కంటెంట్ లేకుండా ఫస్ట్ హాఫ్లో రిస్క్ చేశాడనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇకపోతే సెకండ్ హాఫ్లోకి వస్తే కంటెంట్లో ఎమోషన్ జోడించిన తీరు బాగుంది. బస్వా భూమి మధ్య ఉండే ట్విస్టులతో థ్రిల్లింగ్ క్రియేట్ చేశాడు. కానీ ఆ ట్విస్ట్ రివీల్ తర్వాత ఆ పాయింట్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోవటము, భావోద్వేగానికి గురి చేసేలా లేకపోవటం కొంత నిరాశకు గురి చేస్తుంది. కొన్ని మంచి మూమెంట్స్ మధ్య సినిమా అర్ధాంతరంగా ముగించారా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్గా ఒక డిఫరెంట్ వరల్డ్, కొంత ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఇకపోతే నటీనటుల విషయానికి వస్తే సందీప్ కిషన్ తన రోల్ బాగా యాక్ట్ చేశాడు. అట్లానే హీరోయిన్ కూడా తన పరిధి మేరకు బాగా యాక్ట్ చేసింది. ఇకపోతే ఈ ఊరు పేరు భైరవకొన కథ వచ్చేసి, సినిమా ఇండస్ట్రీలో స్టంట్ మాస్టర్గా పనిచేసే బసవలింగం అలియా సందీప్ కిషన్ పెళ్లి ఇంట్లో వధువు నగలను దొంగతనం చేసి మిస్టీరియస్గా ఉండే భైరవకొన అనే గ్రామంలోకి ప్రవేశిస్తాడు. భైరవకొన విలేజ్లోకి ప్రవేశించడానికి ముందు భూమి, గీత ఎదురుపడతారు. గ్రామంలోకి వెళ్ళిన బసవలింగంకు ఎదురైన విచిత్ర పరిస్థితుల మధ్య దోచుకున్న బంగారాన్ని అక్కడ వ్యక్తులు కొట్టేస్తారు. అక్కడ కనిపించిన భయంకర పరిస్థితుల నుంచి బయటపడతారు. కానీ బంగారాన్ని తెచ్చుకోవడానికి మళ్ళీ భైరవకొనకు వెళ్తారు. అలా వెళ్ళినాక ఏం జరిగింది, ఆ బంగారాన్ని తీసుకొని బయటకు వచ్చారా లేదా అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాలి. ఇకపోతే ఈ మూవీ ఒక సోషియో ఫాంటసీ డ్రామా అని చెప్పాలి. ఇది ఒక రెగ్యులర్గా చూసే థ్రిల్లర్ అండ్ హర్రర్ డ్రామా మూవీస్ చూసే వాళ్ళకి ఈ మూవీ బాగా ఇంట్రెస్ట్ కలిగించేలా ఉంటుంది. ఇది ఒక సింపుల్గా చెప్పాలంటే, ఒక తండ్రి కూతుల మధ్య వచ్చే ఎమోషనల్ ఆత్మలను బేస్ చేసుకొని ఉన్న ఒక స్టోరీ లైన్తో లింకప్ చేసి, ఒక గరుడు పురాణంలోని ఒక 4 పేజీలు అనే కాన్సెప్ట్ను తీసుకొని శ్రీకృష్ణదేవరాయల కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు ఉదాహరణగా చూపిస్తూ చిత్రీకరించిన చిత్రమే ఈ ఊరు పేరు భైరవకొన. ఈ ఊరు పేరు భైరవకొన ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ లైన్, నటీనటుల యొక్క యాక్టింగ్, బీజిఎం, ఈఎఫ్ఎక్స్. ఇకపోతే మైనస్ పాయింట్లు వచ్చేసి అక్కడక్కడ వచ్చే ల్యాగ్ సన్నివేశాలు, ఇక కొంతమేర అసంపూర్తిగా చూపించిన కొన్ని సన్నివేశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ నషరుద్దీన్.